నమస్తే తెలుగు నేలకు స్వాగతం. మనిషి పరిణామ క్రమంలో ఆసియా, ఆఫ్రికా దేశాలే ముందున్నాయి. కానీ తెల్లజాతి వాళ్ళు నల్ల వాళ్లకు చరిత్ర లేనట్టుగా రాశారు. ఎందుకంటే వాళ్ళు విజేతలు. చరిత్ర ఎప్పుడూ విజేతల పక్షంలోనే రాయబడుతుంది. ఇండియాలో, అమెరికాలో వేల ఏళ్ల నుండి మానవ నాగరికత వికసిస్తూ ఉండగా కొలంబస్, వాస్కోడి గామాలు ఈ దేశాలను కనుగొన్నారని రాస్తారు. ఆఫ్రికా బంగారు గనులు కానీ, భారతదేశపు ప్రాచీన చరిత్ర కానీ వీళ్ళ దృష్టిలో అప్పుడు కనుగొనబడ్డదే. ఆఫ్రికా నుండి నల్లవాళ్లను కొని బానిసలుగా తెచ్చి వాడుకోవటం 1619లో ప్రారంభమైంది. తెల్లవాళ్ల సుఖాలకు నీగ్రోలు తమ జీవితాలనే అర్పించుకోవాల్సి వచ్చింది. నీగ్రోల పట్ల అమెరికన్ల ప్రవర్తన అమెరికా దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగులుతుంది. మనుషులను అమ్మడం, కొనడం, జంతువులను వేరు చేసినట్టు నీగ్రోల కుటుంబాలను వేరు చేయటం అమెరికన్లు చేసిన ఘోర తప్పిదం. తల్లిని ఒకరు కొంటే పిల్లలను ఒకరు కొనటం, చాకిరీకి వాడుకోవటం, లైంగికంగా వినియోగించుకోవటం తెల్లజాతి చరిత్రకు మాయని మచ్చ. రూట్స్ నవల ఇతివృత్తం అంతా ఇదే. ఇది ఒక చారిత్రక నవల. ఆఫ్రికా నుండి జంతువుల్లా తీసుకురాబడిన నల్లవారి దీన గాథ ఇది. శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, కనీస అవసరాల తిరస్కారం, నల్లవాళ్ళని మనుషులుగా కూడా చూడకపోవటంతో చాలా కాలం తర్వాతనైనా నల్లజాతి తిరగబడింది. తన అనుగుణంగా అబ్రహాం లింకన్ అమెరికాలో బానిసత్వాన్ని నిర్మూలించాడు. అమెరికాలో కొనసాగిన అంతర్యుద్ధం ముగిసింది. ఈ కారణంగానే జూన్ విల్కెస్ బూత్ అనేటటువంటి ఒక తెల్లవాడి చేతిలో అబ్రహాం లింకన్ హత్యకు గురయ్యాడు. చట్టరీత్యా బానిసత్వం నిర్మూలించబడ్డా దాని పరోక్ష రూపమైన వర్ణ వివక్ష మొదలైంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఇప్పటికీ పోరాటం కొనసాగుతానే ఉందని చెప్పాలి. యాంటీ రేసిజం మూవ్మెంట్ అవసరం ఇంకా కూడా ఉంది. హేలీ ఏది పైపైన రాయడు, పరిశోధన లేకుండా అస్సలు రాయడు. రూట్స్ అలా గొప్ప పరిశోధనతో వచ్చినటువంటి పుస్తకం. నీగ్రోల చరిత్ర మూలాలను వెలికి తీసి లోతుగా పరిశోధించి ఎలెక్స్ హేలీ రాసినటువంటి చారిత్రక నవల రూట్స్, ది స్టోరీ ఆఫ్ అన్ అమెరికన్ ఫ్యామిలీ. ఇది 780 పేజీల బృహత్ గ్రంథం. ఈ బృహత్ గ్రంథానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ పుస్తకం చదవని నల్ల జాతి వ్యక్తి ఎవ్వరూ లేరంటే ఆశ్చర్యం కాదు. చదువు వచ్చిన వాళ్ళు సొంతంగా చదువుకుంటా ఉంటే, చదువు రానటువంటి మనుషులు, నల్ల జాతి వారు ముఖ్యంగా ఆ పుస్తకాన్ని కొనుక్కుని ఇతరుల చేత చదివించుకుని మరీ విన్నారు. ఆ తర్వాత ఈ గ్రంథం సినిమాగా రూపొందించబడింది. బుల్లితెర సీరియల్గా విస్తారంగా ప్రసారం కాబడింది. రచయిత ఎలెక్స్ హేలీ ఈ ఒక్క రచనతోనే కోటాను కోటీశ్వరుడుగా మారిపోయాడు. అలెగ్జాండర్ సైమన్ హేలీ, బెర్తా జార్జ్ల మొదటి సంతానంగా అలెగ్జాండర్ ముర్రే పల్మేర్ హేలీ న్యూయార్క్ సిటీలోని ఇతాకాలో 1922 ఆగస్టు 11న జన్మించాడు. వాషింగ్టన్ దగ్గరి సియాటెల్లో 1992 ఫిబ్రవరి 10న మరణించాడు. నానీ బ్రాన్స్, జూలియట్ కోలిన్స్, మైరాన్ లెవిస్లతో హేలీ తన వైవాహిక జీవితాన్ని పంచుకున్నాడు. ఎలెక్స్ హేలీ కుటుంబానికి ఆఫ్రికా మాండిక, చెరోకా స్కాటిష్ ఐరిష్ మూలాలున్నాయి. నల్లజాతి వాడినన్న న్యూనత హేలీలో ఎంత మాత్రం ఉండేది కాదు. హేలీ ఎప్పుడూ తన తండ్రి అలెగ్జాండర్ సైమన్ హేలీ అధిగమించిన జాత్యాహంకార అడ్డంకుల గురించి గర్వంతో మాట్లాడేవాడు. హేలీలో రేసిజం గురించిన సంఘర్షణ ఉండేది. నల్లజాతికి గొప్ప చరిత్ర ఉందని, బానిసత్వం అనేది అమెరికన్లు ఆఫ్రికన్ల మీద చేసిన అమానుషం అని హేలీ భావన. తండ్రిలాగానే హేలీ కూడా చారిత్రాత్మకంగా నల్లవాళ్ల కాలేజీగా పేరు పొందినటువంటి మిసిసిపిలోని అల్కర్న్ స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. మరుసటి సంవత్సరం నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఎలిజబెత్ సిటీ స్టేట్ కాలేజీలో చేరాడు. ఇది కూడా నల్లవాళ్ల కాలేజీయే. మరుసటి సంవత్సరం ఆ కాలేజీ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. హేలీకి మంచి క్రమశిక్షణ అలవడాలని భావించి తండ్రి అతన్ని 18వ ఏట మిలిటరీలో చేర్పించాడు. అలా హేలీ 20 సంవత్సరాల పాటు యుఎస్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగం చేశాడు. యుఎస్ కోస్ట్ గార్డ్లో నల్లవారికి ఇవ్వదగ్గ వరకు ప్రమోషన్ పొంది మెస్ అటెండెంట్ నుంచి ప్రెటీ ఆఫీసర్ 3rd క్లాస్ వరకు ఎదిగాడు. పసిఫిక్ థియేటర్ ఆపరేషన్లో పనిచేస్తూ ఉన్న కాలంలో కథలు రాయాలన్న ఆసక్తిని పెంచుకున్నాడు. తర్వాత రిటైర్ అయ్యి రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్కు సీనియర్ ఎడిటర్గా పనిచేశాడు. ఈ మ్యాగజైన్లో తన తమ్ముడు జార్జ్ గురించి ఒక కథనం రాశాడు. సదరన్ లా స్కూల్లో మొదటి నల్లజాతీయుడిగా విజయవంతమైన విద్యార్థి కథనం అది. ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం అనేక ఇంటర్వ్యూలు నిర్వహించాడు. 1960లో నాజీ పార్టీ నాయకుడు జార్జ్ లింకన్ రాక్వెల్తో ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ చేశాడు. హేలీ యూద్ కాదని హామీ పొందిన తర్వాతే హేలీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాక్వెల్ అంగీకరించాడు. ఇంటర్వ్యూ సమయంలో రాక్వెల్ టేబుల్ మీద హ్యాండ్ పిస్టల్ ఉంచిన
చేస్తున్నప్పటికీ చలించకుండా ఎలెక్స్ హేలీ ఇంటర్వ్యూ చేశాడు. షో బిజినెస్ ఇలస్ట్రేటెడ్ కోసం మైల్స్ డేవిస్ తో చేస్తున్న ఇంటర్వ్యూ సందర్భంగా జాతీయాహంకారంపై నిష్కపటమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఈ మ్యాగజైన్ కు టోన్ సెట్ చేసింది. హేలీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తో ప్లే బాయ్ కోసం చాలా విస్తారమైన ఇంటర్వ్యూ చేశాడు. రూట్స్ తో పాటు హేలీ రాసిన ఇతర రచనలు కూడా ప్రముఖంగానే చెప్పుకోవాల్సి ఉంది. హేలీ రాసిన ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్ 1965లో ప్రచురించబడింది. నల్లజాతి వారిని నీచంగా చూస్తున్న ఆత్మగౌరవ హననానికి వ్యతిరేకంగా పెల్లుబిక్కిన ధిక్కార స్వరం మాల్కమ్ ఎక్స్. అందువల్ల అది కూడా చాలా ప్రసిద్ధిలోకి వచ్చిన పుస్తకం అయింది. హేలీ రాసిన మరో పుస్తకం క్వీన్ ది స్టోరీ ఆఫ్ ఎన్ అమెరికన్ ఫ్యామిలీ. ఇది పాక్షిక చారిత్రక నవల. ఇది హేలీ మరణించాక 1992లో ప్రచురించబడింది. ఇది రాస్తూ ఉండగా ఎలెక్స్ హేలీ చనిపోవటంతో హేలీ కోరిక మేరకు స్క్రీన్ ప్లే రైటర్ డేవిడ్ స్టీవెన్సన్ దీన్ని పూర్తి చేశాడు. నల్లవారి పిల్లల స్త్రీల మానసిక శారీరక వేదనలను తెల్లవారి మనసుకు తగిలేలా చెప్పిన నవల ఇది. సూపర్ ప్లే TNT అనే సినిమా కథను కూడా హేలీ 1973లో రాశాడు. ఇది ఓనీల్ దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. దక్షిణాఫ్రికాలోని గాంబియాలో గల ఒక స్వయం పరిపాలన కలిగిన గ్రామం జఫూర్. ఇది మాండింకా తెగకు చెందిన ప్రిమిటివ్ ముస్లింల గ్రామం. అక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయమే. ఆ వ్యవసాయం కూడా వారికి సరిపోయేంతగా ఉండేది కాదు. అందువల్ల మేకలు కాయటం వాళ్ళ ఇంకొక ప్రధానమైన పని. మేకలు కాయటం కోసం జోలాంగ్ నది తీరంలో పిల్లలకు చాలా అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. కొంచెం పెద్దయిన పిల్లలు పొద్దటి పూట చదువుకుని మధ్యాహ్నం పూట మేకలను కాయడానికి వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం పూట మేకలను కాయటంలో భాగంగా పిల్లలకు తెల్లబూచీల నుండి తప్పించుకోవటం ఎలా అనే శిక్షణ లాంటిది ఇచ్చేవారు పెద్దవాళ్ళు. వ్యవసాయపు సీజన్లో వరి కోతల తర్వాత పండుగలు జరుపుకునేవారు. ఆ పండుగల్లో ఆటపాటల్లో కుస్తీ పోటీలు నిర్వహించేవారు. ఆ గ్రామాన్ని అప్పుడప్పుడు కరువు వెంటాడుతూ ఉండేది. ఆ కరువు కాలంలో తిండి లేక పిల్లలు కుమ్మరి పురుగుల్ని తిమ్మిస్కల్ని పట్టుకొని తినాల్సి వస్తూ ఉండేది. కానీ వాళ్ళ జీవితంలో సర్దుకుపోయే స్వభావం ఉండేది. అక్కడి పిల్లలు అత్యంత సహజ సిద్ధ వాతావరణంలో స్వేచ్ఛగా పెరుగుతారు. తెల్లబూచీల గురించిన భయం మాత్రం ఆ ఊరి పిల్లలను వెంటాడుతూనే ఉంటుంది. తెల్లబూచీలు పిల్లలను దొంగిలించుకుపోయి కోసుకు తింటారని ఆ ఊర్లో కథలుగా చెప్పుకునేవారు. ఒక వయసు వచ్చిన మగపిల్లలకు 4 నెలలు ఊరికి దూరంగా తీసుకువెళ్ళి శిక్షణ ఇచ్చేవారు. ఈ శిక్షణలో ప్రధానమైనటువంటి విషయం తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, సుంతి చేయించుకోవటం, విద్య నేర్చుకోవటం. స్వతంత్ర పౌరుడిగా స్వతంత్ర పురుషుడిగా మారటానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి వ్యవహారం. ఆ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలోని ఉమరో బింటా దంపతులకు కొడుకు పుడతాడు. అతనికి కుంటా కింటే అని పేరు పెడతారు. కుంటా తన బాల్యాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉండగా అతని చెవిలో తెల్లబూచీల కథ పడుతుంది. జఫూర్లో అందరికీ కథలు చెప్పే న్యోబోటో అనే ముసలి అవ్వే కుంటా కింటేకు కూడా తెల్లబూచీల కథ చెబుతుంది. ఒక్క క్షణం కూడా అమ్మను వదిలి ఉండని కుంటా కింటే తెల్లబూచీల కథను విని ఆలోచనలు పడిపోతాడు. చూస్తుండగానే కుంటా కింటేకు కూడా శిక్షణ సమయం సమీపిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో తన తల్లి తనతో ఇదివరకు ఉన్నంత చనువుగా ఉండదు. ఇతర అందరూ పిల్లలకు వేసిన విధంగానే కుంటాకు కూడా వేరే గుడిసె వేస్తారు. ఆ గుడిసెలో ఉండి సొంతంగా మేకలను కాస్తూ ఉంటాడు. కుంటాకు 17 సంవత్సరాల ఈడు వస్తుంది. కుంటా మేకలను కాసే సమయంలో ఒక రోజు అడవిలో విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అనూహ్యంగా తనను తెల్లబూచీలు వలలో పట్టేస్తారు. ఎంత పెనుగులాడినా తప్పించుకోలేకపోతాడు. పోరాడి తన శక్తి సరిపోక కూలబడిపోయినప్పుడు కుంటాను తెల్లబూచీలు సముద్ర తీరానికి తీసుకువెళ్తారు. ఒక ఓడలోకి ఎక్కిస్తారు. గొలుసులతో కట్టేస్తారు. భయంకరమైన ఆ ఓడలో తనలాంటి 100 మంది పిల్లలు వస్తువుల మాదిరిగా పడేసి ఉంటారు. ఓడ అడుగు భాగాన చెక్కపెట్టె లాంటి కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్లలో ఒక్కొక్క అరలో ఒక్కొక్కరిని కుక్కుతారు. లేచి కూర్చోవటానికి వీలుండదు. పక్కకు పొర్లడానికి అవకాశం ఉండదు. నిలబడటానికి అసలే అవకాశం ఉండదు. వాళ్ళు ఓడపై నుండి వేసిన తిండి తిని జీర్ణించుకోలేక చాలామంది వాంతులు చేసుకుంటారు. ఆ వాంతుల వాసన, మల విసర్జన తర్వాత భరించలేని వాసన తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఓడ వాతావరణాన్ని తట్టుకోలేక, ఆ మలినాన్ని భరించలేక కొంతమంది చనిపోతారు. కొంతమంది తెల్లబూచీలకు ఎదురు తిరిగి కొట్లాడతారు.
అట్లా కొట్లాడిన వాళ్ళలో కొందరిని తెల్లవాళ్ళు చంపేస్తారు. చెక్కలతో పేర్చిన అరల్లో పైన ఒకరిని కింద ఒకరిని ఆ కింద ఒకరిని పేర్చుకుని తీసుకుపోతూ ఉంటారు. ఈ ధైర్యాన్ని భరించలేక ఒక యువతి ఓడపైకెక్కి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. బానిసలుగా తీసుకుపోబడుతున్న ఈ నల్ల జాతి వాళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తూ తమలో తాము చర్చించుకుంటూ ఉంటారు. తెల్లవాళ్ళను ఎదిరించి కొట్లాడాలని ఒక వర్గం, సైలెంట్గా సర్దుకుపోవాలని మరో వర్గం భావిస్తుంది. కొద్ది రోజుల ప్రయాణంలో హత్య, ఆత్మహత్య, అనారోగ్యంతో మరణాలు సంభవిస్తానే ఉంటాయి. ఇన్ని రకాలుగా మనుషులు కళ్ళ ముందే మరణించడం కుంటాకింటే భరించలేకపోయాడు. అలా 140 మందితో బయలుదేరిన ఓడలో 42 మంది వివిధ కారణాలతో చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరినీ సముద్రంలో విసిరేస్తూ ఉంటారు. నీగ్రోలను తీసుకొస్తున్న ఓడ అన్నాపోలిస్ తీరం చేరుతుంది. బతికి ఉన్న నీగ్రోలను బయటికి తీసుకువచ్చి అంగట్లో పశువులలాగానే వేలం పెడతారు. కుంటాకింటేను కిందికి దించి వేలం పెట్టే దృశ్యాన్ని 7 తరాలు పుస్తకంలో సహవాసి చేసిన అనువాదం ఆ దైన్యాన్ని ఇలా కళ్ళకు కడుతుంది. కుంటాతో కలిపి మొత్తం 6గురిని వరుసగా నిలబెట్టి బయటకి నడిపించుకుంటూ పోయారు. బయట కొందరు తెల్లవారు విచిత్రంగా అరుస్తూ ఉన్నారు. కుంటాకి అర్థం కాలేదు. 350, 400, 5, 6 అనండి. ఎలా ఉన్నాడు చూడండి, గాడిదలాగా చాకరీ చేయకపోతే నన్ను అడగండి. ఆ కేకలు వాటి అర్థం తెలియకుండానే కుంటాకింటే భయంతో గిజ్జగిజ్జలాడిపోయాడు. మొహం చెమటతో తడిసి ముద్దయింది. గొంతులో ఊపిరాడలేదు. ఇప్పుడే చెట్టు చేమ వెతికి పట్టుకొచ్చామని వేదిక మీద నిలబడి ఒకడు అరుస్తా ఉన్నాడు. అతని ముందు 100 మంది తెల్లవాళ్ళు నిలబడి ఉన్నారు. చూడండి కోతి మాదిరిగా ఎంత హుషారుగా ఉన్నాడో, ఏ పనికైనా తర్ఫీదు ఇవ్వచ్చు. వేదిక ఎక్కి అరుస్తున్నవాడు కిందికి దిగి కుంటా చేతులకి వేసిన బేడీలు విప్పి వేదికకు దగ్గరగా ఒక తోపు దోశాడు. కుంటా కొంచెం వణికాడే తప్ప ముందుకి కదలలేదు. పుల్లు పక్కు కట్టిన పిర్రల్ని కొరడా కోస అడ్డంగా చీరేసింది. ఆ నొప్పి కాగలేక దాదాపు కుప్ప కూలినంత పనైంది. ముందుకి తూలిపడ్డాడు. మల్లె మొగ్గండే బాబు, మల్లె మొగ్గ, పడుచుదనం, పనిలో చురుకుదనం. వేదిక దిగిన తెల్లవాడు గొంతు చించుకొని అరిచాడు. కుంటాను కొనడానికి వచ్చిన తెల్లమూక అతని చుట్టూ మూగారు. అతని మూసిన పెదాల్ని పుల్లలతో తెరిచి పలువరుస చూశారు. చేతులతో ఒళ్ళంతా ఒత్తి చూశారు. వీపు, రొమ్ములు, చంకలు, గజ్జలు అన్నీ గుచ్చి గుచ్చి చూశారు. 350 ఏట 350 వేలం పాట పాడే తెల్లవాడు ఎకసెక్కం చేశాడు. 500, 600 అతని గొంతు కోపంగా మోగింది. కోరి ఎగరేసుకుపోవలసిన కుర్ర నిగ్గరు కనీసం 750 పాట పెరిగింది. 750, 750, 750, 8, 8, 50 అక్కడితో ఆగిపోయింది. గొంతు పోయేటట్లు అరచిన తెల్లవాడు గొలుసుని కొక్కెం నుంచి తప్పించి కుంటాను కొనుగోలు చేసిన తెల్ల యజమాని ముందుకు తోశాడు. ఆ కుర్ర నిగ్రోను ఎక్కువ రేటుకు కొనొచ్చని మరీ 850కి అమ్ముతారు. జాన్ వాలర్ దొర అలా కుంటాకింటేను 850 రూపాయలకి కొంటాడు. కుంటాను కొన్న జాన్ వాలర్ దొర అతన్ని తన బగ్గీలో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకుని తన జఫూర్కు చేరుకోవాలని కుంటా తప్పించుకుంటాడు. దొర పెరట్లో కుంటాను పడవేయగానే అతను ఎలాగైనా తప్పించుకోవాలనే ఆలోచనలోకి వస్తాడు. దొర ఎస్టేట్ కూడా దూకి పరిగెత్తుతూ ఓడలు నిలబడే సముద్ర తీరం లక్ష్యంగా అడవుల్లో పరుగు తీస్తూ ఉంటాడు. కానీ యజమాని వేట కుక్కలు కుంటాను తరుముతూ వచ్చి పట్టుకుని వెనక్కి లాక్కుపోతాయి. యజమాని మనుషులు కూడా కుంటాని పట్టి బంధించి వెనక్కి తీసుకుపోయి కొరడాలతో కొడతారు. కొద్ది రోజులు ఏమీ చేయలేని స్థితిలో కుంట అచేతనంగా పడి ఉంటాడు. బలవంతంగా అతనికి తినటానికి కొంత పడేస్తారు. మొదట అసలే తినడు, కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో తింటాడు. కానీ తప్పించుకోవటం అనే ఆలోచనను మరవడు. ఈసారి ఎవరికి దొరకకుండా గోడ దూకి పారిపోవాలని మరొక ప్రయత్నాన్ని చేస్తాడు. తన ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద దూరాన్ని అడవుల ద్వారా ప్రయాణం చేసి సముద్ర తీరాన్ని చేరుతాడు. ఓడలు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఓడల్లో ఎక్కడానికి తనకు అనుమతి ఉంటుందా, తన దేశానికి తనని తీసుకుపోతారా అనే సందేహం కుంటాలోనే మొదలవుతుంది. తను ఆలోచనలో ఉండగానే వెనుక నుండి యజమాని మనుషులు వేట కుక్కలతో సహా పరిగెత్తుకొచ్చి తనని పట్టుకుంటారు. రెండోసారి తప్పించుకుపోయినందుకు అతనికి తీవ్రమైన శిక్ష విధించడానికి నిర్ణయిస్తాడు. దొర మనిషి అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. 2 సార్లు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేసినందుకు మనిషిగా సజావుగా జీవించడానికి వీలు కలిగించే శిక్ష ఒకటి ఉంది. అది పురుషాంగాన్ని నరికివేయటం, లేదా ఒక పురుషుడిగా జీవించాలని కోరుకుంటే వికలాంగుడిగా జీవించడానికి సిద్ధపడి కాలు తీసేయడాన్ని కోరుకోవటం.
కత్తితో లింగం కోసేయమంటావా, గొడ్డలితో పాదం నరికేయమంటావా అని యజమాని మనిషి అడుగుతున్నట్టు కుంటాకు అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కోరుకోమని అడుగుతాడు యజమాని మనిషి. కుంటా మనిషిగా జీవించడం అంటే పురుషుడిగా జీవించవలసిందే. పురుషాంగం లేని జీవితం అసలు జీవితమే కాదని భావించుకుని తన కాలు మాత్రమే నరికివేయమని కోరుకుంటాడు. అలా కుంటా వికలాంగుడిగా మారి దొర ఇంటికి చేరుతాడు. అయినా తను ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జఫూర్కు చేరి తన తల్లిని చూడగలగనని ఆశతోనే జీవిస్తూ ఉంటాడు. తను జఫూర్ను వదిలి ఎన్ని రోజులైందో లెక్క వేయటం కోసం సొరకాయ బుర్రలో ప్రతి పౌర్ణమి నాడు ఒక రాయి వేసి దాచిపెడుతూ ఉంటాడు. కొంతకాలం గడిచాక ఒక సాయంకాలాన తన ఊరు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి సొరకాయ బుర్రను దొర్లించి రాళ్లను లెక్కించి తను జఫూర్ను వదిలి 20 సంవత్సరాలు దాటిపోయిందని అర్థమై బోరున విలపిస్తాడు. కుంటా క్రమేణా బానిస జీవితానికి అలవాటు పడతాడు. యజమాని చెప్పిన పనుల్ని చేయటానికి ఇతరుల సహకారం కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో తోటి బానిస బెల్తో స్నేహం ఏర్పడుతుంది. బెల్ చాలాసార్లు కుంటాను భోజనం బెల్ చాలాసార్లు కుంటాకు భోజనం ఏర్పాటు చేస్తుంది. కొన్నిసార్లు బెల్ తన జీవిత భాగస్వామి అయితే బాగుండు అనే ఆలోచన కూడా వస్తుంది. బెల్కు బాధాకరమైన పూర్వగాథ ఉంది. అదంతా విన్న తర్వాత కూడా కుంటా బెల్ను ప్రేమిస్తాడు. కుంటా బెల్లు పెళ్లి చేసుకుంటారు. వారికి అమ్మాయి పుడుతుంది. ఆమెకు కిజీ అని పేరు పెడతారు. ఆమెకు మాటలు వచ్చి రాగానే కుంటాకింటే గాంబియా గురించి, జఫూర్ గ్రామం గురించి, తను అక్కడి నుంచి ఎలా ఎత్తుకు రాబడ్డాడో అంతా చెబుతాడు. జఫూర్ వాతావరణ పరిస్థితులను కిజీకి వివరిస్తాడు. మనం ఎప్పుడైనా మళ్ళీ జఫూర్కి పోవాల్సిందే అని అంటాడు. కిజీకి యజమాని వాలర్ కూతురు మిస్సీ అనే అమ్మాయి చదువు చెబుతుంది. కిజీ నోవాకు దొంగ ట్రావెల్ పాస్ మీద ఫోర్జరీ సంతకం చేస్తుంది. అందుకు పనిష్మెంట్గా కిజీని ఇంకొక యజమానికి అమ్మేస్తాడు. తన కూతురిని ఇంకొక యజమానికి అమ్మి తనకు దూరం చేయవద్దని కుంటా బెల్లు ఎంతో దీనంగా వేడుకుంటారు. అయినప్పటికీ యజమాని కరుణించడు. చివరికి కిజీ తల్లిదండ్రులకు దూరమై టామ్లే అనే యజమానికి అమ్ముడుపోతుంది. కిజీని కొన్న కొత్త యజమాని టామ్లే కిజీని తీసుకువచ్చిన మొదటి రోజే టామ్లే ఆమెను బలవంతంగా అనుభవిస్తాడు. కొన్ని రోజులకు కిజీకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు జార్జ్. జార్జ్కు కొంత వయసు రాగానే కిజీ తన తండ్రి కుంటా కథ అంతా వివరంగా చెబుతుంది. చెప్పడమే కాకుండా ఈ కథను శ్రద్ధగా గుర్తుపెట్టుకుని నువ్వు పెద్దయ్యాక పెళ్ళయ్యాక నీకు పిల్లలు పుడితే వాళ్ళకి కూడా ఈ కథ చెప్పాలని చెప్తుంది. ఎప్పుడైనా మనం గాంబియాకు జఫూర్కు వెళ్లాల్సిన వాళ్ళమే అని కూడా చెబుతుంది. జార్జ్ మనసులో ఈ ముద్ర బలంగానే వేయబడుతుంది. జార్జ్ను యజమాని కోళ్ల పెంపకానికి అప్పచెప్తాడు. కోళ్ల పెంపకంలో జార్జ్ చాలా మెలకువలు తెలుసుకుంటాడు. యజమాని నౌకర్ల అందరిలో జార్జ్కు మంచి పేరు వస్తుంది. అతన్ని అందరూ కోళ్ల జార్జ్ అని పిలుస్తూ ఉంటారు. యుక్త వయసు వచ్చాక కోళ్ల జార్జ్ యజమాని దగ్గర నమ్మిన బంటులా పనిచేసే మరొక అమ్మాయి మెటిల్డాను పెళ్లాడతాడు. వీళ్లకు వర్జిల్, టామ్, జేమ్స్, లెనిన్, ఆష్ఫర్డ్, బేబీ కిజీలు పుడతారు. కోళ్ల జార్జ్ అతని భార్య మెటిల్లా పిల్లలకు తన తాత కుంటా కథనంతా చెబుతారు. కుంటా వీరత్వం, సాహసం మంచి కథగా వర్ణించి చెబుతారు. ఈ కథను మీరు పెద్దయ్యాక మీ పిల్లలకు కూడా చెప్పమని మరీ చెప్తారు. కొద్ది రోజుల్లోనే జార్జ్ యజమాని టామ్లే ఆర్థికంగా దివాలా తీస్తాడు. అందువల్ల డబ్బుల కోసం జార్జ్ను ఇంగ్లాండ్కు అమ్మేస్తాడు. జార్జ్ భార్యను, పిల్లలను మాసామురే అనే ఇంకొక యజమానికి అమ్మేస్తాడు టామ్లే. జార్జ్ తల్లి కిజీ ముసలిదవటం వల్ల రేటు రాదని టామ్లే తన ఫామ్లోనే ఉంచుకుంటాడు. ఆ విధంగా జార్జ్ కుటుంబం 3 ముక్కలుగా చిన్నాభిన్నమైపోయింది. కొన్నాళ్ళ తర్వాత జార్జ్ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చి టామ్లే ఫామ్లో తల్లి కిజీ కోసం వెతకగా ఆమె చనిపోయిందని తెలుస్తుంది. భార్య పిల్లల గురించి ఆరా తీయగా వాళ్ళని మాసామురేకు అమ్మాడని తెలిసి యజమానితో చాలా గొడవ పడతాడు. ఎలాగోలా మాసామురే ఫామ్ చిరునామా కనుక్కుని వెళ్ళి భార్య పిల్లల్ని కలుసుకోగలుగుతాడు జార్జ్. అక్కడ 60 రోజుల కంటే మించి ఉంటే మళ్ళీ బానిసత్వం వస్తుందని చట్టంలో ఉందని తెలుసుకోవడంతో తిరిగి భార్యా పిల్లలను వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అబ్రహాం లింకన్ అధ్యక్షుడవుతాడు. బానిసత్వం నిర్మూలించబడుతుంది. జార్జ్ కుటుంబం మరో చోట స్థిరపడుతుంది. జార్జ్ కూతురు ఇరీన్కు మెరియా, ఎలెన్, సింథియాలు జన్మిస్తారు. సింథియా విల్ పామర్ను పెళ్లాడుతుంది. వారికి బెర్తా జార్జ్ అనే అమ్మాయి పుడుతుంది. బెర్తా జార్జ్కు అలెగ్జాండర్ హెలీకి పుట్టిన పిల్లవాడే ఈ గ్రంథ రచయిత ఎలెక్స్ హెలీ. ఎలెక్స్ హెలీ మాతృమూర్తి తన చిన్నతనం నుండి ఈ కథను పదే పదే చెబుతూ ఉండేది. ఒక వయస్సు వచ్చాక ఈ కథ వెనుక ఉన్న నిజాలేంటో పరిశోధించాడు హెలీ.
హేలీ కుటుంబ చరిత్ర ఆధారంగా రాయబడిన నవల రూట్స్. 1767లో గాంబియాలోని జఫూర్లో కిడ్నాప్ చేయబడి నౌకలో తరలించబడి మేరీల్యాండ్ ప్రొవిన్స్లో బానిసగా విక్రయించబడ్డ కుంటాకింటే కథతో ప్రారంభమవుతుంది. ఈ నవల రచయిత హేలీ కుంటాకు 7వ తరం వాడు. 12 సంవత్సరాల పరిశోధన, ఖండాంతర ప్రయాణం, లార్డ్ లిగోనియర్ అనే ఓడ రికార్డులు, జఫూర్ గ్రామ గిరిజన చరిత్రకారుడు గ్రియోడ్ మౌఖికంగా చెప్పిన కథ ఆధారంగా ఈ నవలలో చెప్పబడ్డ విషయాలను నిర్ధారించుకున్నాడు రచయిత. ఈ రచయిత తన జీవితంలో అత్యంత ఉద్వేగభరితమైన క్షణం 1967 సెప్టెంబర్ 29న మేరీల్యాండ్లోని అన్నాపోలిస్లోని సైట్లో నిలుచున్నప్పుడు జరిగిందని, సరిగ్గా 200 సంవత్సరాల కింద గొలుసులతో కట్టివేయబడి తన పూర్వీకుడు ఇక్కడకు వచ్చాడని పేర్కొన్నాడు. తన పాదాల వద్ద గుమిగూడిన చిన్న పిల్లలకు కథ చెబుతున్నట్టుగా ఉన్న స్మారక చిహ్నాన్ని అన్నాపోలిస్ మధ్యలో రచయిత హేలీ నిర్మించాడు. రూట్స్ అనేక భాషలలోకి అనువాదమైంది. పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. ABC సిరీస్గా రూట్స్ సీరియల్గా తీయబడింది. ఈ సీరియల్ 130 మిలియన్ల ప్రజలు వీక్షించారు. అమెరికాలో ప్రతి నల్లజాతి ఇంట్లో ఈ గ్రంథం ఆవశ్య పఠనీయ గ్రంథంగా భద్రపరచబడింది. అయితే రూట్స్ నవల వివాదాస్పదం కూడా అయింది. కుంటాకింటే కథ వృత్తాకార రిపోర్టింగ్ కేసుగా కనిపిస్తుంది. దీనిలో హేలీ స్వంత అభిప్రాయాలు అందులో చెప్పబడ్డాయి. వర్జీనియా, నార్త్ కరోలినాలో రాతపూర్వక రికార్డులు ఏవి అంతర్యుద్ధం తర్వాత వరకు రూట్స్ కథకు అనుగుణంగా లేవు. హేలీ కుటుంబ కథనంలోని కొన్ని అంశాలు మాత్రమే రాతపూర్వక రికార్డుల్లో కనిపిస్తాయి. అయితే వంశవృక్షం రూట్స్లో వివరించిన దానికి భిన్నంగా ఉంటుందని అంటారు. వంశపారంపర్య హెరిడిటరీ సైంటిస్ట్ మార్గరెట్ వాకర్, హెరాల్డ్ కొర్లాండర్లు ఈ పుస్తకంపై కాపీరైట్ కేసులు వేశారు. మార్గరెట్ వాకర్ కేసు కొట్టివేయబడగా కొర్లాండర్ కేసు మాత్రం గెలిచింది. ఎలెక్స్ హేలీ, హెరాల్డ్ కొర్లాండర్ రాసిన ది ఆఫ్రికన్లోని కొన్ని భాగాలను రూట్స్లో చేర్చినట్టు అంగీకరించి $650,000 1978లో ఫైన్గా ఈ రచయిత చెల్లించాడు. ఇది 2023 నాటి ద్రవ్యోల్బణం ప్రకారం $30,36,429 కింద లెక్క. అంటే 24,28,80,000 అన్నమాట. చరిత్రను పరిశోధించి మానవీయ కోణం ఉట్టిపడేలాగా రాసిన అరుదైన నవల ది రూట్స్. అందువల్లనే అది ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక నవలల్లో గణనీయమైన పేరు సంపాదించుకుంది. సామాన్యుల పక్షాన ఆలోచించటం వల్ల రచనలు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతాయని చెప్పడానికి ది రూట్స్ ఒక తిరుగులేని దాఖలా.